హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'రజాకర్' మూవీ, ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది సార్. మరి ఆ మధ్య చూస్తాం బీజేపీకి అటు బీఆర్ఎస్‌కి మధ్య చిన్న వారైతే జరిగింది, మాటల యుద్ధం ఆ మధ్య ఈ సినిమాకి సంబంధించి. మరి ఇప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. తొందరలో రిలీజ్ కాబోతుంది. మరి ట్రైలర్ చూస్తే ఏం అర్థం చేసుకోవచ్చు? ఎలా ఉంది సార్? ఆ ట్రైలరు చూసాను ఇంతకుముందే. హ్మ్. కాకపోతే ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువ. హ్మ్. అంటే నేను బతుకమ్మ సంబంధించి గానీ, లేదంటే సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం గురించి గానీ, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీరోచిత ఆయన టీమ్‌తో పాటు వీరోచిత పోరాటం గానీ, దాన్నేమంటారు డెసిషన్ డెసిషన్ తీసుకోవడం గానీ, ఇక్కడ కింద కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు వీరోచిత పోరాటాల గురించి అసలు నేను కథలు కథలుగా చదివాను. వాటి చదివితే అసలు నిజంగా కొన్ని దగ్గర భయమేసింది చదువుతున్నప్పుడు కూడా. అట్లా ఇంత దారుణంగా ఉండేదా? ఇంత భయానకంగా ఉండేదా? అసలు ఇది భారతదేశంలో ఒక భాగమేనా? దట్టూ స్వతంత్రం వచ్చిన తర్వాత. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. అందుకే తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమతో ఉంటుందనడానికి బహుశా అదే బీజం పడిందేమో అక్కడ. అంటే ఆ రజాకారులతో పోరాటం. అది ఇప్పుడు ట్రైలర్‌లో చూసినా రేపొద్దున సినిమాలో ఎలా చూపిస్తారో నాకు తెలీదు గానీ చాలా చాలా తక్కువిది. హ్మ్. అంతకన్నా భయంకరంగా. అంటే నగ్నంగా ఆడవాళ్ళతో బతుకమ్మ ఆడిపించడం. వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని పటకారుతో పట్టుకొని లాగడాలు. ఇంకా ఒకటి కాదు. చాలా చాలా దారుణాలు. ఎవరు కనబడితే ఎత్తుకెళ్ళిపోవడమని, అమ్మాయిల్ని, ఆడవాళ్ళని, పెళ్ళైనా, పెళ్లి కాకపోయినా. అసలు మా కొలీగ్ ఒకాయనున్నాడు. వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ చెప్పేదంట. వాళ్ళ అమ్మమ్మకి ఆళ్ళమ్మమ్మ అప్పుడు ఇంక చిన్నగా ఉండేటప్పుడు ఇలాగ రజాకారులు వస్తున్నారని చెప్తే ఆడపిల్ల కదా అని లైట్‌గా కళ్ళు ఏవో పట్టేసి ఈ ధాన్యం గిడ్డంగులు అంటారు కదా! హ్మ్. అటువంటి వాటిలో పడుకోబెట్టేసేదంట. దాని మీద ధాన్యం పేన పెట్టేసి. ఆడపిల్లని చూస్తే మళ్ళీ తీసుకొని ఎత్తుకెళ్ళిపోతారేమో అని. అట్లా చాలా 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 విన్నాను నేను. అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా విన్నాను. ఆ కాలం మనుషులు బతికున్న వాళ్ళు కొంతమంది, ఇప్పుడు కొంతమంది మెల్లమెల్లగా తెలియబోతున్నారు. అటువంటి వాళ్ళు వింటే చాలా బాధ అనిపిస్తుంది. అందుకే మీరు ఆ సినిమా క్యాప్షన్ కూడా చూడండి. 'రజాకార్' కింద హ్మ్. హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం. నిశ్శబ్ద మారణ హోమం. హ్మ్. అంటే మారణ హోమం అనే పదం కూడా ఇంక తక్కువేనేమో. రజాకారులు చేసిన దారుణంకి. ఏం లేదు. కేవలం మత మార్పిడి. మతం మార్చుకుంటే ఇంకేం ప్రాబ్లమ్ లేదు. లేదా భయంకరమైన విధ్వంసం, వాడికి ఇంకేదైనా మగవాళ్ళకి టెస్టికల్స్ కట్ చేసేయడం. ఇంక మరొకటి కాదులెండి. భయంకర. అంటే నేను కొన్ని కొన్ని ఆర్టికల్స్ చదివితే చాలా బాధ అనిపించేసేది. ఎంత దారుణంగా ఉంచారా! సరే, వీళ్ళు ఎవరైతే ఆ పనులు చేశారో వాళ్ళు చచ్చే ఉంటారు. బట్ వాళ్ళ జనరేషన్స్ ఉంటాయి గదా! హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా ఆ పాపాను వీళ్ళకి ఆపాదించి అనుభవిస్తారేమో. అప్పుడు వీళ్ళేం జేశారు అనిపిస్తది గానీ, అందుకేనేమో అంత భయంకరంగా అనుభవిస్తారేమో అనిపిస్తుంటది. సో, ఆ ట్రైలరు చేయడం మొత్తానికి వీటన్నిటికి నాంది 'కాశ్మీర్ ఫైల్స్'. 'కాశ్మీర్ ఫైల్స్' లాంటి సినిమా వచ్చింది కాబట్టి ఇప్పుడిప్పుడు ధైర్యం చేసి చేయగలుగుతున్నారు. తప్పులేదు. అంత విధ్వంసం సృష్టించినప్పుడు దాన్ని చరిత్రను తెలియజెప్పాలి గదా! హ్మ్. ఇంకా ఏంటి భయం, ఏంటి భయం? భయం ఎందుకు? దేనికోసం? ఓట్ల కోసమే కదా! ఇప్పుడు మీరన్నట్టు అప్పుడు 'రాజా సింగ్' గారు ఓపెన్ చేశారంటే వీళ్ళు ఇలా విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. మరి మీరెందుకు విమోచనం జరిపించలేదు? సెప్టెంబర్ 15 విమోచనం ఎందుకు జరిపించలేదు? అంటే మళ్ళీ విధ్వంసం అవుతుందనా? ఎందుకు అలాగనుకోవాలి? మరి ఆ ఉద్యమాన్ని బేస్ చేసుకునే కదా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించారు. హ్మ్. అది కదా మెయిన్ ఆద్యం అన్నారు. అది కదా ఆది అన్నారు. మరి దీన్నెందుకు ఇక్కడ ఇలా చెప్తున్నారు? బట్ జూన్ 2 ఎందుకు ప్రకటించారు? తెలంగాణ అవతరణ దినోత్సవం కింద. సెప్టెంబర్ 17 చేయొచ్చు కదా! అంటే అందులో కూడా మళ్ళీ రకరకాల రాజకీయాలు. సో, అలాగా నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని చాలామంది, అంటే ఎస్పెషల్లీ అలా అనేసరికి వెంటనే హిందూ భావజాలం రుద్దేయడం, ఆర్ఎస్ఎస్ భావజాలం రుద్దీయడం అలా చేస్తున్నారు గానీ,
సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి కానీ లేకపోతే ఈరోజు హైదరాబాదు భారతదేశంలో ఒక భాగం అయ్యేది కాదేమో. మేబీ పాకిస్తాన్లో భాగం అయ్యేదో లేదంటే వేరే సెపరేట్ కంట్రీ అయ్యేదేమో తెలియదు. అంత అటువంటి పరిస్థితులకు కూడా దారి తీసిందట. అంటే చాలామంది అనుభవజ్ఞులు ఇప్పుడు చాలామంది ఉన్నారు. మా ఎక్స్ కొలీగ్ ఉన్నారు, కోవెల సంతోష్ గారు ఉండేవారు. ఆయనే దీని మీద బుక్ కూడా రాశాడు. ఆయన అసలు గగురు పూడ్చే అంశాలు ఉంటాయి అందులో చూస్తే. ఆయన అన్నాను, అన్నా ఏంటన్నా ఇట్లా రాశారు, ఇది ఇలా జరిగిందా అని అంటే, నేను ఇంకా రాసింది 10%నే అన్నాడు ఆయన. 10% రాసింది చదివితేనే అలా ఉంటే ఒక్కసారి ఊహించుకోండి. జస్ట్ ఇమేజిన్, ఎంత దారుణం, ఎంత భయానకం, ఎంత భయంకరం. అంటే దానికి ఇంక పదాలు పెట్టలేం. అటువంటి చూపించి తప్పు, చరిత్ర చూపించి తప్పేముంది? బ్రిటిష్ వాళ్ళ గురించి చూపిస్తున్నాం కదా, ఈ దుర్మార్గుల గురించి కూడా చూపిస్తే తప్పేముంది? అంటే ఇప్పుడు వాళ్ళు లేరు కదా, ఇప్పుడు వాళ్ళ గురించి చూపించాం. వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాతతరం బ్రిటిష్ వాళ్ళు జనరల్ డయరు, లార్డ్ కర్జను, డల్హౌసీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి తిడుతూ మన సినిమాలు చూపిస్తున్నాం. వాళ్ళ జనరేషన్ పిల్లలు ఉండేవారు అంటారుగా, వాళ్ళు ఫీల్ అవుతారా? అవి తేవనివ్వండి. వాళ్ళ పూర్వీకులు చేసిన దాన్ని వీళ్ళేం చేస్తారు? రజాకారులు చేసిన దానికి వాళ్ళ జనరేషన్స్ ఉంటాయి ఇక్కడ. వీళ్ళెందుకు ఫీల్ అవుతారు? వీళ్ళని ఎందుకు ఆపాదిస్తాం? అట్లా ఆలోచించదు. అమ్మో అలా చూపిస్తే ఎక్కడ ఓట్లు వేయరేమో. అందుకే కదా బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది అనుకుంటున్న బీజేపీ, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందేమో అనుకున్న ప్రత్యామ్నాయం బీఆర్ఎస్కి అనుకున్న బీజేపీ ఒక వర్గం ఉంది. బండి సంజయ్ గారు లేదా రాజాసింగ్ గారు లాంటి ఒక వర్గం. ఆ వర్గం ఒక మంచి బాగా ఫైట్ చేశారు. ఎప్పుడైతే ఆయన తప్పించారో మరి అనూహ్య పరిణామాలు జరిగాయి. ఏం జరిగాయి అనేది అది ఒక రాజకీయ విశ్లేషణ, అది పక్కన పెట్టండి. సో ఇలాంటివి తెలియాలి కదా. కాశ్మీర్ ఫైల్స్ వచ్చిన తర్వాత కాశ్మీర్ ఫైల్స్ కూడా చూడండి. అసలు నేనైతే సగం చూసి ఇంకా ఆపేశాను. నేను అంత భయంగా ఉంటుంది, అంత ఓచుకోతాయి. ఇవన్నీ ఎక్కడో పురాణాల్లోనో లేదా పాత యుద్ధ గాథలో కాదు. మన అమ్మా నాన్న సమకాలీన బతికన్న కాలంలో జరిగినవే ఇవి. నిజంగా అంత దారుణాలు కదా, అవి తెలియజెప్పాలి కదా. చరిత్ర లేదే భవిష్యత్తు లేదు. చరిత్ర కంపల్సరీ తెలుసుకోవాలి ఎవరైనా సరే. అట్లా అవి చూపించగలగాలి, కొన్ని చెప్పాలి. వాట్ వాస్తవాలు. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చాలా వరకు బయటకు వస్తున్నాయి. మన స్వాతంత్ర సమరయోధులుగా మహానుభావులు గొప్పవాళ్ళు అనుకుంటున్న కొంతమంది వ్యక్తుల్ని ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి, తెలుస్తుంది. అందుకే నిజం ఎప్పుడు దాగదు. ఈ క్షణాన్ని ఏదో మసిపూసి మారేడుగా చేయొచ్చేమో కానీ తర్వాత ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి. కాకపోతే అది ఎన్ని దశాబ్దాలు పడుతుందో శతాబ్దాలు పడుతుందో చెప్పలేము, కానీ వస్తుంది ఖచ్చితంగా. పాపానికి శిక్ష అనుభవించాల్సిందే, ఆ కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అందుకే అంటారు చాలామంది, ఆ తాతలు చేసింది తరతరాలక, నేను ఊరికే అనలేదు. అది ఖచ్చితంగా అది చూపిస్తుంది ఆ ఇంపాక్ట్. ఇప్పుడు చేసిన తర్వాత ఓహో అందుకే వీళ్ళు ఎంత అనుభవిస్తున్నారా, అందుకే ఎంత సఫర్ అవుతున్నారా, అందుకే వీళ్ళ ఆలోచన విధానం ఇలా ఉందా అని తెలుస్తుంది. అవును. ఇప్పుడు చదువు కూడా ఒక మెయిన్ రీజను. చదువుకోలేకపోవడం వల్ల కూడా ఇట్లాంటి అరాచకాలకు పాల్పడేవారు. చదువు ఉంటే అంత ముందు ఉండేది కాదు. ఒకసారి నేరెళ్ళ వేణుమాధవ్ గారికి ఇంటర్వ్యూ చేస్తే, ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్, కోర్స్ చనిపోయారు. ఆయన కూడా నాకు ఉర్దూ నేను మదర్ టంగ్లా చెప్తానబ్బా, రాయడం చదవడం నాకు వచ్చు అని చెప్పాడు ఆయన. అప్పుడు తెలుగు ఉండేది కాదంట. అంటే అప్పటి మనిషి ఆయన. అంటే అలాగ కంపల్సరీగా ఇంక తెలుగు అనేది లేదు. కంపల్సరీగా ఉర్దూ నేర్చుకోవాల్సిందే. ఆయన వస్తున్నారంటే సినిమాలో చూపించినట్టు, ఏదో సినిమాలో చూసారా, ఆ పెదరాయుడు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారని అందరూ తలదించుకొని ఉండాలి. ఇట్లాంటి రూల్స్ భయంకరంగా ఉండేవన్నమాట. అటువంటి నవాబు కూడా ఫస్ట్ టైము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందు తల ఉంచాడంట. అది ఎంత గ్రేట్ అసలు పటేల్ గారు. అందుకే దేశ చరిత్రలో దేశ రాజకీయ నాయకులందరూ ఒక ఎత్తు, పటేల్ గారు నేతాజీ గారు ఒక ఎత్తు. వీళ్ళిద్దరూ నిజంగా వీళ్ళిద్దరికి చేతుల్లో కానీ అధికారం స్వతంత్ర భారతదేశం కానీ వచ్చినప్పుడు ఉండుంటే భారతదేశ ముఖ చిత్రం ఇంకోలా ఉండేది ఖచ్చితంగా. బట్ రజాకార్ లాంటి సినిమాలు రావాలి, తెలియాలి. చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది నా అభిప్రాయం. బట్ ఐ అప్రిషియేట్ టు డైరెక్టర్ అండ్ టీమ్. ఆయన పేరు ఏటా సత్యనారాయణ గారు. ఆయన ఇంతకుముందు 1-2 సినిమాలు తీసినట్టున్నారు అంతే. బట్ అద్భుతం. అదొక డేర్తో కూడిన సినిమాలు అలాంటివి. నిజంగా విష్ ఆల్ ది బెస్ట్ టు ఏటా సత్యనారాయణ అండ్ టీమ్ గారు.